100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థని పోలీసులని ప్రయోజనం ఏముంది? పోలీస్ శాఖ ప్రభుత్వం చేతులు ఆయుధం తప్ప వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉన్నావు. మధు గారికి చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థని మనం అని ప్రయోజనం లేదు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలు నన్ను హింసించారు. నేను రాయలసీమ గడ్డ మీద నుంచి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వాన్ని కూలదొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు విరిగిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయిపోయాడు, వయసు వచ్చేసింది, కొడుకు మీద ప్రేమతోటి ధృతరాష్ట్రుల్లా తయారైనా రాష్ట్రాన్ని దుశ్శాసన పర్వంతో అడ్డగోలుగా అవినీతి విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు? వయసు ఉందా ఆయనకి? ఇంతమందికి ఉద్యోగాలు తేగలరా? ఆయన తేగలరా? మరి అక్కడి నుంచి చేస్తారు. మరి లోకేష్ తేగలరా? 2050కి మీకు ఉద్యోగాలు. పాత దొంగైనా ఒకరోజు దొరక్క మానంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏదో ఒక రోజున తినేస్తాయి ఆయన్ని. అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. బీజేపీ నాయకులు వాడుకొని వదిలేస్తారు, రేపొద్దున వేరే పార్టీ వస్తే మూసేస్తారు. అందుకని వైసీపీ నమ్ముకొని ప్రయోజనం లేదు. ఆలోచించండి మీరు. మీకున్నది దెబ్బ తిన్నా గానీ, తోట పేల్చినా గానీ, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం గానీ వెనకంజ వెయ్యం, మనం తిప్పం. అవునా? మనం తిప్పం. రాయలసీమ పౌరుషాన్ని తీసుకొద్దాం. రాయల వారి పాలనని మళ్ళీ తెద్దాం. యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఒకటే చెప్తున్నాను మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి. బంగారు భవిష్యత్తు అనే కళలుంది మీకు. మీ కళల్ని చంపుకోవద్దు. కళలు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని అడ్డంగా ఖండించే వరకు కళలు కను, కళలు కను, కళలు కను. నేను మీకు అండగా ఉంటాను. నా కుటుంబాన్ని వదిలొచ్చాను నేను. కుటుంబ వ్యామోహాలు లేవు. సొంత అన్నయ్య చిరంజీవి గారిని కాదని వచ్చాను నేను. అన్న మీద ప్రేమ కూడా నన్ను ఆపలేదు పార్టీ పెట్టడానికి. జీవితాన్ని ఇచ్చిన అన్న. నా కుటుంబం, నాన్న కంటే కూడా మీరంటే నాకు చాలా ప్రేమ. ఉత్తర భారత నాయకులకి ఎంతమందికి తెలుసు, ఆ మువ్వెన్నెల జెండా చేసినోడు పింగళి వెంకయ్య గారు, మన ఆంధ్రుడు, మన తెలుగువాడని జాతీయ జెండాని చేసిన వ్యక్తి చరమాంకముల దశలో తిండిలే చచ్చిపోయాడు ఆయన. అంత త్యాగదనులు. ఆ జెండా వెనక ఎంత త్యాగం ఉందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, లక్షల జీవితాలు, కోట్ల జీవితాలు ఛిద్రం అయిపోయినాయో. నా జీవితం నా దేశానికి, నా ప్రజలకి అంకితం. సినిమాలు వదిలేశాను నా దేశం కోసం, మీకోసం, మన కోసం. కోనసీమలో కుర్రాడు ప్లే కార్డ్ పట్టుకున్నాడు. 2019లో నువ్వు సీఎం అవుతావా, నన్ను నక్సలైట్ అమ్మంటావని ప్లే కార్డు పట్టుకున్నాడు. నాకు అన్నిటికంటే బాధ కలిగించింది, ఒక యువకుడికి నక్సలైట్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? విప్లవ ఉద్యమాలకి తుపాకీ పట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి ఒక యువకుడికి? అన్యాయం ఎక్కువైపోయి చదివిన చదువుకి ఉపాధి అవకాశాలు లభించక, తినడానికి యోగ్యత లేని చేతులు తింటూ ఉంటే చూస్తూ కూర్చొని ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఫ్యాక్షనిజం పేరు పెట్టో, వర్గపోరు పెట్టో యువతని భయపెడతా, భయభ్రాంతులు చేస్తా ఉంటే ఆల్టర్నేట్ మార్గాలకు వెళ్తాడు. తుపాకీ పట్టుకుంటే గానీ న్యాయం రాదు అన్న పరిస్థితికి వెళ్తాడు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు అనే ఆయుధాన్ని మటుకు బలంగా పట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న రాజ్యం సిద్ధిస్తుంది. ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.